జూలీని హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. సూఫీ తన అమ్మని చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నాతో మాట్లాడమ్మా అని. సడన్ గా అప్పుడే అక్కడికి జూలీ వాళ్ళమ్మ ఇంకా చెల్లెలు వచ్చేస్తారు. అమ్మ తన కూతురు జూలీని చూసి షాక్ అయిపోతుంది. ఈమె నా కూతురేనా అని. చెల్లెలు ఇలా చెప్తుంది, అమ్మ మా అక్క 7 సంవత్సరాల కిందటే చనిపోయింది. ఈమె ఎవరో మా అక్క కాదని. పిల్లవాడు ఇలా ఫిక్స్ అయి ఉంటాడు, జూలీనే మా అమ్మ అని. దీంతో ఇతను గ్రాండ్ మా సహాయంతో DNA టెస్ట్ చేపిస్తాడు. నాన్న ఇక్కడ స్కూల్ కి వెళ్లి ఉంటాడు సూఫీ రికార్డ్స్ ని చూడడానికి. నాన్న ఇది గమనిస్తాడు. సూఫీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా తన కొడుకు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ టు సేమ్ ఉండడం. దీంతో నాన్నకి ఇది కన్ఫర్మ్ అవుతుంది, సూఫీనే నా కూతురని. తొందరగా ఇతను హాస్పిటల్ కు చేరుకుంటాడు. రిపోర్ట్స్ కోసం ఈ పిల్లవాడు చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఈ పిల్లవాడు ఇది చూసి షాక్ అయిపోతాడు. రిపోర్ట్స్ ని ప్రెస్ ముందర చూపిస్తాడు. సూఫీ ఎవరో కాదు, నా సొంత చెల్లెలు ఇంకా జూలీనే మా అమ్మ అని. పిల్లవాడి మాటలు విన్న తర్వాత వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా వీళ్ళు రిపోర్ట్స్ తీసుకొని చూస్తారు. ఇక్కడ ఇది కన్ఫర్మ్ అయి ఉంటుంది, జూలీనే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ అని. దీంతో జూలీ వాళ్ళమ్మ చాలా సంతోషిస్తుంది. సూఫీని చాలా గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేస్తుంది. ఇక్కడ జూలీకి తన గతమంతా గుర్తొచ్చి ఉంటుంది. దీంతో ఈమె తన ఫ్యామిలీని గుర్తుపడుతుంది. ఇంకా వీళ్ళందరూ చాలా సంతోషిస్తారు. మామ ఇక్కడితో ఈ డ్రామా కంప్లీట్ అయిపోతుంది. ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.